నిలబడతాను సార్, 17 క్యాండిడేట్లు పెట్టండి అని నాకు కోర్ కమిటీ సలహా ఇస్తున్న మేరకు నేను ఇప్పుడు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ప్రజాశాంతి పార్టీ తరపున క్యాండిడేట్లు పెడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు, మాకు బీఆర్ఎస్ వద్దన్నవారు, ఈడీ కాదు, బోడీ కాదు, సిబిఐ కాదు, ఐటీ కాదు, ఎవడు మిమ్మల్ని టచ్ చేయకుండా నేను చూసుకుంటా. మీరు అవినీతి చేస్తే నేను క్షమిస్తా. నేను ఆ అవినీతి డబ్బులు మీరు పేదలకు పంచేయండి. బైబిల్లో అదే చెప్పారు. యేసు ప్రభు, జక్కయ్యా నువ్వు దోచుకున్న డబ్బు 4 రెట్లు ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తా. మల్లారెడ్డి, పుల్లారెడ్డి, నువ్వు బీజేపీలో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు జంపు జలానీలాగా డికే శివకుమార్కి 1000 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ లో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు వాళ్ళ పార్టీలో జంపు చేస్తే నేను నీ మీద జంపు చేస్తా. దమ్ముంటే కాసుకో. కేపాలు ఎవరిని విడిచిపెట్టడు. పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ స్టార్ని కాదు, మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇస్తే తీసుకొని నోరు మూసుకోవడానికి. ఇవ్వండి, ప్రజలకు డబ్బు పంచండి. ప్రజాశాంతి పార్టీ 1 రూపాయి మేము ఎవరిని అడగలేదు. బాండ్స్లు బీజేపీకి 7,000 కోట్లు, కాంగ్రెస్కు 2,000 కోట్లు, బీఆర్ఎస్కు 100 కోట్లు, డిఎంకేకి 100 కోట్లు, అందరూ ఇచ్చారు. మాకు 100 రూపాయలు ఇవ్వలేదు. కనుక తెలంగాణ ప్రజలారా వినండి, నల్గొండ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలంటే, అలాగే చివరి పాయింట్ ఏంటంటే, ఇక్కడ డబ్బులు కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చి ఆ ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నన్ను ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మడిగా. ఓటుకి 1,00,000 రూపాయలు చెప్పాను కదా నీకు మునుగోడులో. ఓటుకి 1,000 ఇచ్చారు, 30,000, 20,000 నన్ను ఓడిద్దామని చివరికి ఈవీఎంలే రిప్లేస్ చేశారు. గ్రామ సర్పంచ్